ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు బాబా గారు మనకు ఎటువంటి సందేశం తీసుకుని వచ్చారో ఆయన మాటల్లోనే ఒక్కసారి విందామండి. బిడ్డ, నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పడే తల్లి. ఎక్కువ సమయం అయితే లేదు. నువ్వు ఇప్పుడు ఈ క్షణం విని తీరాల్సిన సందేశం ఇది. మరి తప్పకుండా విని తీరాలి తల్లి. ఎందుకు అంటే నీ జీవితానికి ఒక ముప్పు అన్నది రాబోతుంది తల్లి. ఒక ఆపద అన్నది నీకు రాబోతుంది తల్లి. నీకు ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నానో ఇప్పుడు అది నీ జీవితంలో జరగబోతుంది తల్లి. ఎందుకు నువ్వు ఏమరపాటుతో ఉండడం వల్ల ఇదంతా కూడా నీ జీవితంలో ప్రవేశిస్తుంది తల్లి. మరి ఇలా ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ నెలాఖరు లోపు ఈ పేరు గల స్త్రీ నీ జీవితంలోకి వచ్చి నిన్ను నిలువెల్లా ముంచేస్తే నిన్ను మోసం చేస్తుంది తల్లి. నిన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తుంది, మరి వేదనకు గురి చేస్తుంది. ఎవరో తెలిస్తే గుడ్లు తేలేస్తావు తల్లి. ఎందుకంటే ఆ స్త్రీ ఒక నీచ బుద్ధి గల ఒక నీచమైనటువంటి స్త్రీ కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది తల్లి. బిడ్డ, ఎవ్వరికీ కూడా ఏ కీడు హాని తలపెట్టిన నీకు ఇలా జరుగుతుంది అంటే నా మనసు తట్టుకోలేకపోతుంది తల్లి. మరి నువ్వు నేను అందుకే నేను హెచ్చరించాలని పరుగు పరుగున వచ్చేసాను తల్లి. హాని తినపెట్టాలని నీకు చూస్తున్నారు. మరి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే నా గమనానికి వచ్చావో, నా జ్ఞాన నేత్రానికి ఈ మూడో నేత్రానికి తెలిసిందో అప్పుడు వెంటనే ఇక వచ్చేస్తాను తల్లి. నేను ఆగలేను. నువ్వైతే తప్పకుండా వినతీరాలి బిడ్డ అంటూ బాబాగారు అయితే పదే పదే హెచ్చరిస్తున్నారండి. మరి ఇలాంటి హెచ్చరికలతో కూడినటువంటి ఆ యొక్క బాబాగారి వాక్కు మనకి ఎందుకు చెప్తున్నారో, ఈ సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూసేద్దామండి. మరి మన భవిష్యత్తు కోసం ఏమై ఉంటుందో, దీనివల్ల ఏం తప్పు జరగబోతున్నాం, ఏ పొరపాటు చేయబోతున్నాము, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఈ విషయం పరిశీలిస్తే మనకు బాబాగారు ఏం చెప్తున్నారనేది మనకు పూర్తిగా అర్థమవుతుందండి. మరి నిర్లక్ష్యం చెయ్యొద్దు అని ఎందుకు అలా చెప్తున్నారు? ముఖ్యంగా నీ గురించి నీకు తెలియాల్సిన కొన్ని మంచి పనులు అయితే చెప్పాలి తల్లి. అవి చెప్పాక ఆ తర్వాత ఆ స్త్రీ ఎవరన్నది చెప్తానని చెప్పి అంటున్నారు. అది ఏంటి అంటే కష్టపడే తత్వం అంటే ఎవ్వరి మీద కూడా ఆశపడవు తల్లి. ఒక్క క్షణం తీరిక లేకుండా ఏదో ఒకటి సాధించాలి, ఏదో చేయాలి అని తపనైతే నీలో ఉంటుంది. వేరే వాళ్ళు నువ్వు ఏం చేయలేవు అని ఎంత నిందించినా కూడా వారి మాటలను అస్సలు పట్టించుకోకుండా ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన అనేది నీకు ఎప్పుడు కూడా పెంచుకుంటూనే ఉంటావు తల్లి. వేరే వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన ఇక నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి సహాయపడాలి అనేటువంటి అంతటి మంచి గుణం అయితే నువ్వు కలిగి ఉన్నావు తల్లి. అలాగే ఎన్నో మంచి లక్షణాలు నీలో ఉన్నాయి తల్లి. ఈ రోజున అలాంటి నీకు ఈ రోజు పేరు కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ నీ జీవితంలో ప్రవేశించి నిన్ను మోసం చేయబోతుంది అంటేనే చాలా బాధగా ఉంది తల్లి. జీవితంలో నిన్ను పైకి ఎదగకుండా చేయాలనే నీచమైనటువంటి భావన వారికి ఉంటుంది తల్లి. ముఖ్యంగా ఆ స్త్రీ నీకు స్నేహితురాలుగా నటిస్తూ నీ మంచి కోరుకున్నట్లు నటిస్తూ నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది తల్లి. మరి అటువంటి వారిని నువ్వు గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది తల్లి. అయితే మరి ఆ స్త్రీ ఎవరు, ఏ పేరుతో మొదలవుతుంది, ఆ యొక్క స్త్రీ నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేయబోతుంది, ఇవన్నీ కూడా నేను చెప్తాను తల్లి. నువ్వు ఓపికతో విన్నావు అంటే నీకు తెలుస్తుంది తల్లి. మరి నీ నాశనం కోరుకుంటుంది అనే విషయం ఇప్పుడు చెప్తాను, విను జాగ్రత్తగా. మరి ఇక ఆ స్త్రీ నిన్ను ఏం విధంగా మోసం చేస్తుంది అంటే నీ నుండి ఏమి ఆశిస్తుంది అనే విషయాలు కూడా నీకు చెప్పబోతున్నాను తల్లి. అన్నీ కూడా నువ్వు విని తీరాల్సిందే తల్లి. జాగ్రత్త పడాల్సిందే తల్లి. ఆ స్త్రీ నీతో మంచిగా నటిస్తూ నీ నుండి ఎక్కువగా డబ్బులు ఆశిస్తూ ఉంటుంది. మరి ఏ విధంగా అయినా సరే నిన్ను ఉద్యోగం పరంగా కావచ్చు, అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదా నీ కుటుంబ పరంగా కావచ్చు, ఎలాగైనా సరే నిన్ను అణగతొక్కాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నిన్ను ఆ యొక్క అవకాశం కోసం వాళ్ళు కాపు కాసుకుని కూర్చుని ఉన్నారు. అలాగే నీ సహాయం కోరుతూ ఉంటుంది, రకరకాలుగా నీ సహాయం కోరుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో నిన్ను మోసం చేయడానికైతే ఒక పథకాలు అయితే రచిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఇవన్నీ కూడా చాలా తెలివిగా రకరకాల అంచెలకు అన్నిటినీ కూడా నువ్వు
గురవ్వకుండా ఇప్పటివరకు వచ్చావు. ఇక నేను కాపాడాల్సిన బాధ్యత నాకు అయితే ఉంది తల్లి. మరి నువ్వు ఇది గమనించకపోతే తన చేతిలో నీ సర్వస్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది తల్లి. కాబట్టి ఎటువంటి పనులున్నా సరే పక్కన పాడేసి ఆ యొక్క స్త్రీ ఎవరు అని తెలుసుకుని తీరాలి తల్లి. అయితే ఎదుటివారికి సహాయం చేయాలనే తత్వం నీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సహాయం పొందినటువంటి కొంతమంది వ్యక్తులు నిన్ను వంచనకు గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు తల్లి. మరి అయినా కూడా నీ మనసుతో నీ వ్యక్తిత్వం స్వభావం ఎవ్వరూ కూడా మార్చలేరు తల్లి. ఒకానొక సమయంలో నువ్వు చేసినటువంటి సహాయం కూడా నీకు మానసికంగా కృంగిపోయేలా చేయడానికైతే ఇప్పుడు వల పన్నుకొని కూర్చున్నావు తల్లి. మరి ఆ సహాయం వల్ల నీకు ఎంతో మానసికంగా కృంగిపోయావు. ఎందుకంటే దానికోసమే నేను ఎంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఈ స్థాయికి తీసుకొచ్చాను అని వారే నిన్ను అవమానిస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేవు తల్లి. వారే నిన్ను ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఆలోచనలో పడిపోతావు తల్లి. నిన్ను మోసం చేసిన వారికి మాత్రం నువ్వు ఏమీ అనలేక నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రాధాయపడ్డాను వీరి కోసమే కదా, మరి నేను ఎంత తాపత్రయపడినా సరే వీరేంటి అని చెప్పేసి నువ్వు మనసులో నువ్వే కుమిలిపోతూ ఉంటావు. కానీ వారిని పల్లెత్తు మాట కూడా అనవు. మరంతటి గొప్ప వ్యక్తిత్వం తల్లి నీది. అందుకనే ఈ సాయి ఈరోజు నీకు ఎలాంటి ఒక కీలకమైనటువంటి అవకాశం అయితే ఇస్తున్నారు. మరి ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి ఎవరు, ఆవిడ ఎందుకు నిన్ను ఇలా మోసం చేయడానికి చూస్తుంది అంటే ఆ స్త్రీ ఏ పేరుతో వింటావు, ఒక్కసారి నీవన్నీ కూడా విన్నావంటే గుండె జల్లుమంట. అలాగే నేను మోసం చేసిన వరకు నువ్వు ఏమీ అనలేవు. అంటే నువ్వు ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రాధాయపడ్డాను అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా. మరి ఇవి కోసమే కదా నేను ఎంత చేశాను అంత చేశాను అని చెప్పేసి నీ మనసులో నువ్వు కుమిలిపోతూ ఉంటావు. మరి కానీ వారికి పల్లెత్తి మాట కూడా అనలేకపోతున్నావు. మరి ఎందుకో తల్లి, ఎంతటి గొప్ప వ్యక్తిత్వం నీది. మరి నీ సాయి అందుకని ఈరోజు ఎలాంటి ఒక కీలకమైన అవకాశం అయితే ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా నీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి, ఆ యొక్క ఆవిడ నీకు ఎందుకు ఇలా మోసం చేయబోతుంది అంటే ఆ స్త్రీ ఈ పేరుతో ఉంటుంది విన్నావు అంటే ఏ పేరుతో ఉంటుంది అనేసి నువ్వు విన్నావు అంటే నువ్వు ఉలిక్కి పడిపోతావు తల్లి బిడ్డ. నీ గుండె గుబ్బేయమంటుంది. ఎందుకంటే ఈ యొక్క పేరు గల స్త్రీ ఆ యొక్క అక్షరం ఏంటి అంటే దా. మరి ఇప్పుడు నీకు ఆ యొక్క దా అనే అక్షరం పేరుతో ఎవరైనా సరే ఉన్నారో వారందరినీ కూడా నీతో ఎలా ఉంటున్నారో ఏంటి అనేది ఒక్కసారి ఎలాగా ప్రవర్తిస్తున్నారు అని ఒక్కసారి నిశ్చితంగా గమనించి తల్లి. ఆ గమనించిన తర్వాతే నువ్వు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనేది కూడా నువ్వు ఒక్కసారి గమనించుకో తల్లి. గుర్తించు, వారు మోసం ఎలా చేస్తున్నారని తెలిసినా కూడా వారు స్నేహితులైనా సరే బంధువులైనా సరే ఉన్న పలంగా వారితో నీకున్న బంధాన్ని ఖచ్చితంగా రద్దు చేసుకో తల్లి. లేదు అంటే నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు తల్లి. అవన్నీ ఇక్కడితో ఆపే తల్లి. ఇక ముందుకు వెళ్తే నష్టపోతావు. నువ్వు ఒక పని చెయ్యాలి. ఎవరైతే ఆ యొక్క దాని అక్షరంతో మొదలయ్యే పేరు ఉందో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఎలాంటి అంశాల్లో నువ్వు నష్టపోయావు అనేవి నువ్వు ఒక్కసారి నీ యొక్క అన్నీ పరిశీలించుకో తల్లి. ఒక్కసారి పరిశీలించి నువ్వు ఎక్కడ ఎలా స్ట్రగుల్ అయ్యావో ఆ యొక్క స్త్రీ వల్ల ఏంటి అనేది ఒక్కసారి మొత్తం అన్నీ కూడా నువ్వు పడిన బాధలు కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. అప్పుడు ఒక్కసారి పరిశీలించు తల్లి. ఆ స్త్రీ నీకు ఏ విధంగా తీయని మాటలు చెప్పి మోసం చేయాలని ప్రయత్నిస్తుంది అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆమె నీతో ఉంటూనే నువ్వు చెప్పినట్లు వాటన్నింటినీ కూడా ఒప్పుకుంటూనే నువ్వు చెప్పినవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయంటూ కూడా నీతో మంచిగా నటిస్తూ తీయని మాటలు చెబుతూ నీ వెనకాలే గోతులెత్తి తవ్వుతుంది తల్లి. మరి నీ గురించి బయట చెడుగా ప్రచారం అయితే చేస్తుంది. మరి ఈరోజు విషయం తప్పక నువ్వు గుర్తించాలి. ఇంక లేదు అంటే నువ్వు ఇంకా పెద్ద ప్రమాదంలో అయితే చిక్కుకుపోతావు తల్లి. అందుకే నీ సాయి ఈరోజు ఈ సహాయం చేయబోతున్నాడు. ఇకనైనా సరే వారి ఆటలనేవి సాగకుండా కట్టించు తల్లి. నువ్వు వారికి పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించు. వారు ఏం చెప్పినా సరే నువ్వు మనసులోకి తీసుకోకు తల్లి. నీ యొక్క పని నువ్వు చేసుకుంటూ
దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మిగతా పనుల మీద నీ యొక్క దృష్టి అనేది నువ్వు పెట్టాలి తల్లి. నీ అప్పుడు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఎలాంటి ఒక నీచ స్వభావం కలిగినటువంటి స్త్రీ, ఒక దుష్ట ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ ఇది వరకు నీ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, లేదా ఈ నెలాఖరులోపు అయితే రావచ్చు. ఒకవేళ వస్తే కూడా ఈ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ యొక్క జీవితం నష్టపోయిందా, లేదంటే నువ్వు లాభాల్లో ఉన్నావా, లేదంటే నీకు కీడు జరిగిందా, హాని జరిగిందా, నీ మనసుకి బాధ కలిగిందా, నీ పనులు ఎలా ముందుకు వెళ్తున్నాయి, నువ్వు ఎలా ఉన్నావు, ఆనందంగా ఉన్నావా, లేదంటే బాధగా ఉన్నావా, లేదంటే ఏదో ఒక తెలియని అలజడిలో ఉన్నావా, ప్రతి ఒక్కటి కూడా ఈ నెలాఖరులోపు నువ్వు అన్నీ గుర్తు తెచ్చుకుని ఒక కొలిక్కైతే రావాలి బిడ్డ. నీ ఆలోచనలన్నీ కూడా ఎందుకు అంటే ఒక తాటి మీదకి తీసుకురావాలి. మరి అలాంటివన్నింటిని కూడా ఎందుకు అంటే ఈ బాబా చెప్పేస్తాడు కదా, మరి దా అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ వల్ల ప్రమాదం పొంచి ఉంది అని. మరి అందరు స్త్రీలు అంతేనా అంటూ అందరినీ అవమానిస్తూ కూర్చోకు తల్లి. ఇందులో నీకు ఎంతో మేలు చేసిన వారు ఉన్నారు, నీ మేలు కోరిన వారు ఉన్నారు, నువ్వంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని నువ్వు కోల్పోతావు. నేను ఈ పేరు చెప్పాను, ఈ అక్షరంతో పేరు మొదలవుతుంది అని చెప్పాను కదా అని అందరినీ అవమానించి దూరం అయితే చేసుకోకు తల్లి. దాని అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీలు ఎవరు నీ జీవితంలోకి వచ్చారు, అలాగే వాళ్ళు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది అన్న ప్రతి అంశాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నువ్వు ఎవరిని ఎలాంటి వారో, ఎవరు నీవారో ఎవరు కానివారో నీకు అర్థమైపోతుంది తల్లి. మరి అంతేకాని అందరినీ కూడా అనుమానం చేయకు. నీ జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ పేరుతో కలిగినటువంటి స్త్రీ నిన్ను మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఏ వైపున సరే ఆమె రావచ్చు, ఎటువైపు నుంచైనా సరే నీకు తగలవచ్చు. నువ్వు పని చేసే చోట కానీ, లేదంటే నీ వృత్తి వ్యాపారాలు చేసే చోట కానీ, నీ బంధువుల్లో కానీ, లేదంటే ఒక దారి మార్గంలో పరిచయం కావచ్చు తల్లి. మరి ఈ ప్రయాణంలో పరిచయం కావచ్చు, లేదంటే ఎవరి ద్వారానో పరిచయం కావచ్చు. అలాగనో ఏదో ఒకలాగా వచ్చి మోసం చేస్తారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి ఎన్ని మాటలు చెప్పినా సరే నమ్మేస్తావు కాబట్టి నువ్వు మోసపోవద్దు అని చెప్పేసి నీ మాటలు చెప్తున్నాను తల్లి. ఒక మాయ మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించేస్తారు వారు. మరి అదే జరిగితే మరి ఏది అడిగితే దాన్ని ఇచ్చేస్తావు. మరి నువ్వు వెనక ముందు అసలు ఏమి చూడవు తల్లి. చెప్తాం నిజమా అబద్ధమా అని ఒక్క క్షణం కూడా నువ్వు ఆలస్యం ఒకవేళ వాళ్ళు నిజంగానే ప్రమాదంలో ఉంటే, బాధల్లో ఉంటే తన ఆలోచన కూడా చేయకుండా వెంటనే అక్కడ నుండి వారిని ఆ యొక్క బాధలో, అలాగే వారు ఏమైనా సరే ఆపదలో ఉంటే అవన్నీ తీర్చడానికైతే నువ్వు ముందుకు వెళ్తావు తల్లి. అంతటి మంచి మనసు నీది ఉంటే మరి నీ మంచి మనసుకి వారు ఏంటి అంటే వారు ఇలా నమ్మించి మోసం చేసి బ్రతికేయడమే వారికి అలవాటైపోయింది. కాబట్టి అందరి దగ్గర కూడా చేసినట్లే నీ దగ్గరకు కూడా చేస్తారు. వారికి ఇది కొత్త అయితే ఏమీ కాదు తల్లి, కానీ నీకే కొత్త కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఎవరి సహాయం నీ దగ్గరికి వచ్చినా సరే, ఏ మాటలు సహాయం అడిగినా సరే, డబ్బు సహాయం అన్నా సరే, ఏదైనా సరే నువ్వు ఒక్క క్షణం ఆలోచించి అసలు ఏమిటిది, దీంట్లో ఎంతవరకు నీకు నిజం ఉంది అని అనిపించినప్పుడు ఆలోచించు తల్లి. అలాగే ఒక్కసారి నీకు నిజం ఉంది అని చెప్పేసి నువ్వు ఒక్కసారి అనుకున్నాక అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళు తల్లి. లేదు అంటే నిన్ను మోసం చేయడానికైతే కాపు కాసి కూర్చున్నారు కదా, మరి అదే విధంగా నువ్వు మోసపోవచ్చు, నీకు ఎంతో కోల్పోవచ్చు. నువ్వు సర్వస్వం కోల్పోయినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి నువ్వు ఒక్కసారి బాబా చెప్పేది విను తల్లి. మరి వాళ్ళు ఆ యొక్క సహాయం కోరినప్పుడు వాళ్ళు తడబడుతున్నారా, లేదంటే బాధలోనే చెప్తున్నారా అనేది నువ్వు ఒక్కసారి గమనించు తల్లి. ఆ యొక్క ఒక నమ్మకంతోనే
చెప్తున్నారా ఏంటి అసలు ఏమి అడుగుతున్నారు వారి మొహంలో ఒక్కసారి ముఖ కవళికలను గుర్తుంచు తల్లి. వాళ్ళ కళ్ళల్లోని హావభావాలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే వారు ఏం చెప్తున్నారు ఏ ఉద్దేశంతో అడిగారు అన్నది నీకు ఇట్టే అర్థమైపోతుంది తల్లి. మరి నీకెంతకి దిక్కుతో చెబితే వారి మొహంలో ముఖ కవళికలను గుర్తించు, వారి కళ్ళల్లోని హావభావాలను గుర్తించు. ఒక్కసారి గుర్తు చేసుకో వారు ఏం చెప్పబోతున్నారు ఏ ఉద్దేశంతో అడిగారు అన్నది నీకు ఇట్టే అర్థమైపోతుంది తల్లి. నీకెంతకీ దిక్కు తోచకపోతే నాకేమీ తోచట్లేదయ్యా సాయి, నాకు సహాయం చెయ్యి, నేను ఇది చెయ్యాలా వద్దా అని ఒక్కసారి నీ మనసులో తలుచుకుని కళ్ళు మూసుకో. నీ సాయి నీకు దారి అయితే చూపిస్తారు, వెలుగును చూపిస్తారు, నువ్వు ఎటువైపు వెళ్ళాలో కూడా చూపిస్తారు, ఇది చెయ్యాలా వద్దా అన్నది కూడా చెప్పేస్తారు. కాబట్టి భారం నీ సాయి మీద వెయ్యి, అంతా నీ సాయి అయితే చూసుకుంటారు. ఇక ఈ రాబోయే ప్రమాదం అంటావా అది ఏమీ నిన్నంత బాధించదు తల్లి. ఎందుకు అంటే నీ సాయి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు తల్లి. మరి నీకు రక్షణ కవచంలా ఉన్నాడు, తన రక్షణ వలయంలో నిన్ను ఉంచాడు తల్లి. నీకు రాబోతున్నటువంటి చిక్కులు కానీ ప్రమాదాలు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ చెల్లాచెదరైతే చేసేస్తారు తల్లి. కాకపోతే ఇదంతా మరి నాకెందుకు చెప్తాడం బాబా అని నువ్వు చూస్తున్నప్పుడు అన్న ఒక అనుమానం అయితే నీకు వస్తే మరి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా బిడ్డ. ఎవరితో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏది నేర్చుకోవాలి ఈ కథ మరి ప్రతిదీ కూడా నువ్వు ప్రతి క్షణం కూడా నీ సాయి మీదనే ఆధారపడితే ఎలా తల్లి. నీకు కూడా కొన్ని మంచి చెడులు అనేవి తెలియాలి కదా. ఒక తండ్రిగా అది నా బాధ్యత కూడా. మరి తండ్రి తన బిడ్డలకు ఎలాగైతే తన కర్తవ్యం నేర్పిస్తాడో, ఎలా అయితే నడుచుకోవాలో నేర్పిస్తాడో, ఎంతవరకు తాను ఎవరితో ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో నేర్పిస్తారు, ఎంత క్రమశిక్షణగా నేర్పిస్తారు, ప్రతి ఒక్కటి కూడా తండ్రి బిడ్డలకు అలా నేర్పించి బిడ్డలను ఒక శక్తివంతులుగా తెలివైన వారిగా తీర్చిదిద్దాలనుకుంటాడు. మరి అలాగే నీ సాయి కూడా అంతే తల్లి. నీ తండ్రి కూడా అంతే కదా. ప్రతిదీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే నీకు ముందు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాను. ఆ పైన ఎలాగో బిడ్డలకు కష్టం వస్తే తండ్రికే కదా చూసుకుంటాడు. అలానే నీ సాయి కూడా అన్నీ చూసుకుంటాడు. పెద్ద కష్టం పెద్ద ఆపదలో చిక్కులు నీ వరకు కూడా నీ సాయి రానివ్వడు తల్లి. ఒక్కసారి అర్థం చేసుకో బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఇవాళ ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకిచ్చి మనల్ని శక్తివంతులుగా కావాలని చెప్పేసి ఒక తండ్రి మనల్ని హెచ్చరించారు. కాబట్టే బాబాగారు అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. మరి ఇలా స్త్రీలు ఎవరు ఆ యొక్క స్త్రీలు ఎలా ఉన్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటే మనకు మంచిదే కదా. అలాగే సాయి మీద మొత్తం భారం వేసేస్తే ఆయన అలా వేసేసి ఉండి కన్నా మనం కూడా కొన్ని స్వీయ పరిరక్షణ చేసుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే అది మనకి కూడా మంచిదే కదా. కాబట్టి మీ జీవితంలో ఎవరైనా మీకు జీవితం ఎలా ఉంది, అలాగే మీ జీవితంలో ఎవరైనా ప్రవేశించడం వల్ల మీకు ఎటువంటి ఆపదలు కలిగాయా ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని మీరు ముందుకైతే సాగండి. సాయి చెప్పినట్లు ఆయన అండ చెప్తే మనకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో, అలాగే ఏవైతే ఆశలు అనివ్వండి, ఆశయాలు అనివ్వండి, ఏవైనా సరే మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా సాధించాలని చెప్పేసి సాయినాథుడి కృప మీ మీద ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ కూడా మంచిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి రేపటి సాయి సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.